మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది కానీ ఆకులు చిన్నవిగా ఉన్నాయి. పచ్చదనం తగ్గిపోయిందా? కొత్త ఆకులు రావడం ఆగిపోయిందా? అయితే మీ ఇంట్లో ఉన్న నూల ఫెర్టిలైజర్‌ను సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూపిస్తాను. కానీ ఒక చిన్న తప్పు చేస్తే మొక్కకు మేలు చేయాల్సింది పోయి వేళ్ళకి ఇబ్బంది కలగొచ్చు. అందుకే ఎంత వేయాలి? ఎలా వేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి వేయాలి? అసలు నూల ఫెర్టిలైజర్ మనీ ప్లాంట్‌కి ఎలా ఉపయోగపడుతుంది? చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత చేయకూడని ఒక తప్పు కూడా చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అయితే ఈరోజు మనం మొక్కకు ఎరువు అంటే ఎక్కువ వేస్తే ఎక్కువ పెరుగుతుంది అనుకోవడం తప్పు. ఇక మందు మోతాదులో ఉంటే ఔషధం, మోతాదుకు మించితే సమస్య. మనీ ప్లాంట్కి కూడా అలాగే అన్నమాట. మనీ ప్లాంట్కు మంచి వెలుతురు, సరైన నీరు, గాలి ప్రసరణ, మంచి డ్రైనేజ్తో పాటు అవసరమైనప్పుడు కొద్దిగా పోషకాలు అందిస్తే ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈరోజు మనం నువ్వుల ఫెర్టిలైజర్ను ఒక సపోర్టింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తున్నాం. ఇకపోతే ఈ నువ్వుల ఫెర్టిలైజర్ను ఎలా అంటే నువ్వుల వంటి నూనె గింజల అవశేషాలతో తయారైన ఆర్గానిక్ మాన్యూర్లో మొక్కలకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. అయితే దీనిని మనీ ప్లాంట్ ఆకులకు వెంటనే పచ్చగా చేసే మ్యాజిక్ మందు. ఇకపోతే మొక్క పచ్చగా ఉండడానికి ముఖ్యంగా సరైన వెలుతురు, ఆరోగ్యకరమైన వేళ్ళు, నీటి నియంత్రణ, సమతుల్య పోషకాలు అవసరం అన్నమాట. ఇకపోతే ఈ నైట్రోజన్ మొక్కల పెరుగుదలకు, ఆకుల పచ్చదనానికి ముఖ్యమైన పోషకం. కానీ ఎక్కువ నైట్రోజన్ కూడా సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే ఎంత మోతాదులో వేయాలి ఇక్కడే అసలు విషయము. మనీ ప్లాంట్ చిన్న కుండీలో ఉంటే చాలా చిన్న మోతాదులో ప్రారంభించండి. ఇకపోతే ఈ ఫెర్టిలైజర్ కుండీ కాండం దగ్గర నేరుగా గడ్డలాగా వేయకండి. ముందుగా పై మట్టిలో కొద్దిని సడలించి ఈ ఫెర్టిలైజర్ కాండానికి దూరంగా మట్టి మీద పల్చగా వేయండి. ఇకపోతే ఆ తర్వాత తేలిక మట్టిలో కలపండి. ఇట్లా చేయండి. ఇకపోతే ఎప్పుడైనా ఈ డ్రైనేజ్ హోల్స్ చూసుకోవాలి, నీరు ఎక్కువ పోయొద్దు. ఇకపోతే ఆకులు గినంగా ఏమన్నా ఉంటే పండుటాకులు వెంటనే తీసేయాలన్నమాట. తీసేస్తేనే మొక్క సూపర్గా ఉంటుందన్నమాట. ఈ పండుటాకులు లేవు, బలాన్ని పీల్చుకొని అనవసరమైన బలం వృధా అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు ఇలాంటి ఆకులు ఏమన్నా ఉంటే తీసేస్తూ ఉండండి. ఇకపోతే ఈ ఫెర్టిలైజర్ ఉపయోగించే ముందు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చెత్త చెదారం ఏదైనా ఉంటే కనుక తీసేయండి. ఈ ఆకులను ఏం వేస్ట్గా పడేయొద్దు. కంపోస్ట్ ఎరువులో వేయండి. మంచి ఇవన్నీ కంపోస్ట్ తయారు చేయండి. మళ్ళీ ఇదే మొక్కకు ఉపయోగించండి, ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆకులు ఇందులో వేస్తే ఏమైనా పురుగులు దీని కింద వచ్చి మొక్కను ఖరాబ్ చేసే అవకాశం ఉంటుంది. అందువలన లేకపోతే ఏం చేయాలంటే కొంచెం లోతు మట్టి తీసి ఈ ఆకులు వేసి పైనంగా మట్టి వేయండి. అప్పుడు ఈ మొక్కకు ఉపయోగపడుతుంది. ఈ రకంగా నన్ను ఉపయోగించండి. ఇకపోతే ఆ తర్వాత తేలిక మట్టిలో కప్పేసేయండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఎరువు ఎక్కువైతే పెరుగుదల ఎక్కువ అనేది నిజం కాదు. మోతాదు విషయంలో ప్యాకెట్ పైన ఉన్న తయారీదారు సూచన ఉంటే వాటినే మొదటి ప్రాధాన్యతగా తీసుకోకండి. ఇకపోతే కుండీలో నీరు నిలిచిపోకుండా చూసుకోండి. డ్రైనేజ్ హోల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇకపోతే మట్టి పై భాగము కొంత ఎండిన తర్వాత నీరు ఇవ్వడం మంచిదన్నమాట. ఎక్కువ నీరు వేళ్ళు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కుండీ మీద అంటే కుండీ పై భాగము కుండీ డ్రైనేజ్ హోల్స్ ఎప్పటికప్పుడు తప్పనిసరిగా చెక్ చేస్తూ ఉండాలి. మొక్కకు నీరు కావాలి కానీ వేళ్ళకు ఊపిరి కూడా కావాలన్నమాట. అందుకే నీరు నిలిస్తే పరిస్థితి రాకుండా చూసుకోండి. మీ మనీ ప్లాంట్ ఆకులు పచ్చగా ఉండాలంటే ఈ ఫెర్టిలైజర్ ఒక్కటే సరిపోదు. మొక్కకు డైరెక్ట్ లైట్ వచ్చే ప్రదేశంలో పెట్టకండి. చాలా చీకటి ప్రదేశంలో ఉంచితే మాత్రం చాలా కష్టం. చూడండి, ఇట్లా కొంచెం గట్టిగా ఉంది కదా, తర్వాత పెక్కిలిస్తాను. ఇట్లా నువ్వుల ఫెర్టిలైజర్ ఉపయోగించండి. ఆకులు పచ్చగా అందంగా మారుతాయి అన్నమాట. ఇది మంత్లీ వన్స్ ఉపయోగించండి. మార్చి ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి. అంటే ఈసారి నువ్వుల ఫెర్టిలైజర్, తర్వాత వర్మి కంపోస్ట్, ఆ తర్వాత పశువుల పేడ, ఇంకా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి.
మొక్క ఇంకా అందంగా పెరుగుతుందన్నమాట. పచ్చగా ఇంటిని అలంకరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా చీకటి ప్రదేశంలో ఉంచితే కొత్త ఆకులు చిన్నగా రావచ్చు, పెరుగుదల మందగించవచ్చు. మరోవైపు తీవ్రమైన నేరుగా పడే ఎండ ఆకులను కాల్చవచ్చు. కాబట్టి కిటికీ దగ్గర ఫిల్టర్ అయిన వెలుతురు వచ్చే ప్రదేశంలో మంచి ఎంపిక అన్నమాట ఈ మొక్కకు. ప్రతి వారం మొక్కను కొద్దిగా తిప్పడం వల్ల కొన్ని వైపులా సమానంగా వెలుతురు అందుతుంది. అంతే, ఇంత పెద్ద కుండీ ఉంది కాబట్టి తిప్పలేమనుకో. చిన్న కుండీలు ఉంటాయి కదా, చిన్న మొక్క ఉంటే మాత్రం ఆ పని చేయండి. బుషి బుషి మొక్కలు అంటే ఇట్లా మనం తీగ వాడితే మొక్కలను కుండి కదిలించలేము. అదే బుషి బుషి మొక్క ఉంటుంది కదా, దాన్నైతే తిప్పొచ్చు అనమాట. ఇంకపోతే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఒక ఆకు పసుపుగా కనిపిస్తే వెంటనే ఎరువు వేస్తారు. అది సరైన పద్ధతి కాదు. పసుపు ఆకులు అధిక నీరు, తక్కువ వెలుతురు, పోషక సమస్యలు లేదా వేళ్ళ సమస్యలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. కాబట్టి ముందుగా మట్టిని చూడండి. వేళ్ళ దగ్గర నీళ్ళు నిల్చుందా, మొక్కకు వెలుతురు సరిపోతుందా, కుండీకి డ్రైనేజ్ ఉందా, ఇవి సరిచేసిన తర్వాత ఎరువు గురించి ఆలోచించండి. ఇంకా మనీ ప్లాంట్ ఆకులపై దుమ్ము పేరుకుంటే మొక్క అందం తగ్గిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రమైన తడి గుడ్డతో ఆకులను మెల్లగా తుడవండి. ఇంకా పాలిష్లు, నూనెలు, ఇంట్లో ఉండే ఇతర పదార్థాలు ఆకులపై రాయాల్సిన అవసరం లేదనమాట. ఇక శుభ్రమైన ఆకులు, ఆరోగ్యకరమైన మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనీ ప్లాంట్ ఒకే పొడవైన తీగలా పెరుగుతుంటే అక్కడ ప్రూనింగ్ ఉపయోగపడుతుంది. ఇంకా ఆరోగ్యంగా ఉన్న తీగను లీఫ్ నోడ్ దగ్గర సరైన విధంగా కత్తిరిస్తే బ్రాంచెస్ పెరగడానికి సహాయపడుతుంది. ఇక అప్పుడు ఒక పొడవైన తీగను బదులుగా మరిన్ని కొమ్మలు వచ్చి మొక్క బుషిగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఎరువు ప్లస్ వెలుతురు ప్లస్ సరైన నీరు, ప్రూనింగ్, అందమైన మనీ ప్లాంట్ అనమాట. ఇంకా మొదటి తప్పు ఏంటంటే ఈ ఫెర్టిలైజర్ ఎక్కువ వేయడం. రెండవ తప్పు కాండానికి అంటుకునేలా ఎరువు వేయడం. మూడవ తప్పు ఏంటంటే ఎరువు వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ నీరు వేయడం. మనీ ప్లాంట్ను ప్రేమించడం అంటే ప్రతిరోజు ఏదో ఒకటి వేయడం కాదు, మొక్కకు అవసరమైంది ఇవ్వాలి, అవసరం లేనిది ఆపాలన్నమాట. అదే మంచి తోటమాలి లక్షణము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మనీ ప్లాంట్లో ఆకులు పచ్చగా ఉన్న కొత్త ఆకులు చాలా చిన్నవిగా వస్తున్నాయా, అయితే కేవలం ఎరువులు మార్చడం పరిష్కారం కాకపోవచ్చు. వెలుతురు, వేళ్ళ పరిస్థితి, కుండి పరిమాణం, నీటి నియంత్రణ ఇవన్నీ కలిసి మొక్క పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అందుకే తర్వాత వీడియోలో మనీ ప్లాంట్కు కొత్త ఆకులు పెద్దవిగా రావాలంటే ఏ ప్రదేశంలో పెట్టాలి, ఎప్పుడు ప్రూనింగ్ చేయాలి, కుండి మార్చాల్సిన సమయం ఎలా గుర్తించాలి అనేది పూర్తిగా చూపిస్తాను. ఇంకా మొక్కలను ప్రేమించడం, పెంచడం అంటే కేవలం ఎరువు వేయడం కాదు, మొక్కను గమనించడం నేర్చుకోవడమే అసలైన గార్డెనింగ్ అనమాట. మీ మనీ ప్లాంట్ ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే ఈ చిన్న చిన్న విషయాలు తప్పకుండా పాటించాలి. ఈ వీడియో ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి సులభమైన మొక్కల సంరక్షణ చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తర్వాత వీడియోలో ఇంకా ఉపయోగకరమైన గార్డెనింగ్ సీక్రెట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.